శౌర్యకు ఆపరేషన్ చేయించిన శివన్నారాయణ, జోష్నకు చుక్కలు చూపిస్తున్న దీప, ఆనందంలో కార్తీక్, సుమిత్ర, దశరథ్, దాసు, కాశీ, అనసూయ, పారిజాతం. ఇంతకు ఏం జరిగింది? అసలు శౌర్యకు శివన్నారాయణ ఆపరేషన్ చేయించడం ఏంటి? జోష్నకు దీప చుక్కలు చూపించడం ఏంటి? అంటే శివన్నారాయణకి నిజం తెలిసిపోయిందా? అసలు శివన్నారాయణ ఎలా నిజం తెలుసుకున్నాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. కార్తీక దీపం, ఇది నవవసంతం. అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే శౌర్య పరిస్థితి గురించి పెద్దమ్మ పెద్దనాన్నకి తెలిసింది, కానీ వాళ్ళు మాత్రం రియాక్ట్ కాలేదన్న విషయం తెలుసుకున్న కాశీ నేరుగా సుమిత్ర, దశరథ్ దగ్గరికి వెళ్తారు. మీరు ఏదైతే అత్తయ్య ద్వారా విన్నారో అదంతా నిజమే పెద్దమ్మ. ఎందుకంటే శౌర్య హాస్పిటల్లో ఉంది. వారం రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే తన ప్రాణాలు పోతాయి. అదే విషయం మీకు చెప్పేసరికి మీరు నమ్మలేదంట కదా. అది నిజమే అని మీకు చెప్పడానికి మీ ద్వారానే వాళ్ళకు సహాయం పొందాలి కాబట్టి అంత డబ్బు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు. బావ ఎన్నో రకాలుగా ఎంతో మందిని అడిగాడు. ఇప్పటికిప్పుడు 45 లక్షలు కావాలంటే ఎవరిస్తారు పెద్దనాన్న? కొంచెం మీరే సహాయం చేయాలి. శౌర్య ఆపరేషన్కి డబ్బు సహాయం చేయండి పెద్దమ్మ అంటూ ఇంకా కాశీ అడిగేసరికి, ఏవండి ఏదొకటి చెయ్యాలండి. దీప నా ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు దాని కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంది. నేను శౌర్యను కాపాడుకోవాలండి. మనల్ని అమ్మమ్మ, తాతయ్య అంటూ ఎంతో ప్రేమగా పిలిచినా ఆ గుండె ఆగిపోకూడదండి అని చెప్పాను. కానీ నువ్వు చెప్పింది నిజమే సుమిత్ర, నేను కాదనట్లేదు. కానీ నాన్నకు తెలియకుండా అంత అమౌంట్ ఇవ్వడం అంటే కష్టం కదా. పైగా నాన్న అసలే వాళ్ళ పేరెత్తుతుంటేనే మండిపడిపోతున్నారు అని చెప్పనేసరికి, అదేంటండి అలా మాట్లాడతారు? ఇప్పుడు దేపే రావాలి, దేపే అడగాలి అంటే ఎలా కుదురుతుందండి? ఒక్కసారి మనం మాట్లాడదామండి, మామయ్య గారిని ఒప్పిద్దాము, పరిస్థితి ఇది అని మామయ్య గారికి అర్థమయ్యేటట్టు చెప్దామండి అని చెప్పనేసరికి, ఇంకా నీ ఇష్టం సుమిత్ర, నాన్న ఏమైనా అంటే నేను మాత్రం ఏం చేయలేనని. కానీ అలా ఎలా వదిలేస్తారండి? ఆ రోజు నా పరిస్థితి, నేను అక్కడ అదే పరిస్థితిలో అదే దెబ్బ నాకు తగిలింటో నా ప్రాణాలు పోయాయి కదండి. అప్పుడు దీప అలానే అనుకుందా? అప్పుడు దీపకు నేనెవరో కూడా తెలీదు. కానీ ఈరోజు దీప తెలుసు, దీప కూతురు తెలుసు. అది ఎవరో కాదు, మన మేనల్లుడు భార్య. అలాంటిది ఎలా వదిలేస్తామండి అని చెప్పనేసరికి, సరే నాన్నకు చెప్పి చూస్తాను అంటూ దశరథ్ అయితే చెప్తాడు. ఇంకా ఈలోపు జోష్న, పారిజాతం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటే ఎక్కడికి వెళ్ళావు అంటూ మాట్లాడేసరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాననగానే, హాస్పిటల్లో నీకేం పని అనేసరికి, ఒక డీల్ కుదురుద్దామని వెళ్ళాను. కానీ దీప మాత్రం కూతురు ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ భర్తను మాత్రం వదులుకోనని భీష్మించు కూర్చుంది. అనగానే, కూతురు ప్రాణాలు పోవడం ఏంటే? ఏం మాట్లాడుతున్నావే? శౌర్య గురించా ఏంటి నువ్వు మాట్లాడేది? శౌర్యకేమీ ఒంట్లో బాగోపోవడం అది ఎంత అబద్ధమని చెప్పావు అనగానే, అబద్ధమని చెప్పకపోతే శివన్నారాయణ డబ్బులు తీసుకువెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళంతా కలిసిపోతారు. ఇదే సరైన అవకాశం కదా అని ₹1 కోటి చెక్ రాసి దానికి ఇస్తే, బావను వదలను, బిడ్డను బ్రతికించుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. ఎలా బ్రతికించుకుంటాదో అది చూస్తాను అంటూ మాట్లాడేసరికి, అంటే ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరిగేది నువ్వు దీప ఫోన్ చేస్తుందనా? దీప ఎందుకు ఫోన్ చేస్తుంది? కార్తీక్ లాంటి వాడు భర్తగా వస్తే కూతుర్ని ఎలా అయినా కాపాడతాడని పూర్తి నమ్మకంతో ఉంది. అలాంటిది దీప నీకు ఫోన్ చేసి, నా భర్తను నువ్వు తీసుకో, నా బిడ్డను బ్రతికించు అంటూ నిన్ను అడుగుతుందనుకుంటున్నావా? ఎప్పటికీ అడగదు. అయినా ఈ మధ్య నువ్వు ఏం చేస్తున్నా నాకు చెప్పడం లేదు అని చెప్పాను. కానీ ఏం చెప్పాలి నీకు చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కాబట్టే చెప్పడం లేదు అని చెప్పనేసరికి, ఉపయోగం లేదా? ఏం మాట్లాడుతున్నావే అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను అని చెప్పాను. కానీ ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది. వీళ్ళిద్దరు మాటలు విన్న శివన్నారాయణ కాస్త ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే శౌర్య పరిస్థితి బాగోలేదన్నమాట. జోష్న కావాలని అబద్ధం చెప్తుందా? అంటే ఒక పసిబిడ్డ ప్రాణం పోతున్నా కానీ జోష్న దీపను, తన భర్తను తనకివ్వమని ₹1 కోటి ఆశ చూపించిందా?
ఏంటి జోష్న ఎలా ఎలా తయారవుతుంది, ఎలా మాట్లాడగలుగుతుంది అనుకుంటూ శివనారాయణ తన గదికొచ్చి బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఎలా సహాయం చేయాలి, ఆ పసిబిడ్డని ఎలా కాపాడుకోవాలి అనుకుంటూ ఇంకా బాధపడుతూ ఉండగా అప్పుడే సుమిత్ర దశరథ్ అయితే వస్తారు. నాన్న అని చెప్పనేసరికి ఏమైంది నాన్న, ఎందుకు బాధపడుతున్నావు అనగానే శౌర్యకు బాగోలేదన్నది నిజమేనంట కదా అని చెప్పాను. కానీ నీకెవరు చెప్పారు నాన్న అని చెప్పనేసరికి పారిజాతం జోష్న మాట్లాడుకుంటున్నారు అనగానే అవును నాన్న, దానికి ఆపరేషన్ చేయించకపోతే చనిపోతుందంట నాన్న. ప్లీజ్ మామయ్య, ఒకప్పుడు దీప నన్ను కాపాడింది, అప్పుడు మీరు దీపను ఎంతో గొప్పగా పొగిడారు. ఇప్పుడు దాని కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంది మామయ్య. అప్పుడు దాన్ని ఇంటికి తీసుకొచ్చి దాన్ని రుణం తీర్చుకోవడానికి మనం ఎంతగానో అడిగాము డబ్బు కావాలా అని. కానీ తను ₹1 కూడా తీసుకోలేదు. ఇప్పుడు తనకి మనం సహాయం చేస్తే ఆ రుణం ఎలా తీర్చుకున్నట్టు అవుతుంది మామయ్య. ప్లీజ్ మామయ్య, ఆ పసిబిడ్డ మిమ్మల్ని ఎంతో ప్రేమగా ముద్దుల తాత అంటూ ప్రేమగా పిలిచేది. ఆ ప్రేమను మర్చిపోయారా? దీప చేసిన దాని గురించి కార్తీక్ మధ్య గొడవలు ఇవన్నీ పక్కన పెడితే పెద్దవాళ్ళ గొడవలు పసిబిడ్డ ప్రాణాలు దూరం చేసేటట్టుగా ఉండాలా మామయ్య? మీరే ఆలోచించండి. ఆ పసిబిడ్డ గుండె ఆగిపోవడం అంత మంచిదా? మీరు ఉన్నన్ని రోజులు ఆ పసిబిడ్డ గుండె ఆగిపోవడానికి కారణం మీరే అని తెలుసుకున్న ప్రతిసారి మీకు నిజంగా బాధ కలుగుతుంది కదా మామయ్య. ఒక్కసారి ఆలోచించండి అని చెప్పనేసరికి ఇంకా పద వెళ్దాం సుమిత్ర అని చెప్పనగానే ఇంకా ముగ్గురు కూడా బయలుదేరతారు. జోష్న పారిజాతానికి మాత్రం ఏ విషయం చెప్పరు. నేరుగా హాస్పిటల్కి వెళ్తారు. కాశీ అక్కడే ఉంటాడు. పెద్దమ్మ పెద్దనాన్న వస్తున్నారు బావా అని చెప్పనేసరికి ఇంకా కార్తీక్ ఏం మాట్లాడు. అమ్మ సుమిత్రమ్మ అంటూ ఇంకా దీప మాట్లాడేసరికి నువ్వు బాధపడకు దీప, నీ బిడ్డకేం కాదు, మామయ్య గారు వచ్చారు, డబ్బులు కడతానని చెప్పారు. మాకు ఇదంతా ముందే తెలుసుంటే మేము నిజంగా ముందే వచ్చేవాళ్ళం. కానీ జోష్న ఇదంతా అబద్ధమని చెప్పింది, అందుకనే రాలేదు. మామయ్య గారు కూడా అది నిజమని నమ్మారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా దీప షాక్ అవుతుంది. సర్లే అమ్మా అని చెప్పనగానే శౌర్య ఎక్కడుంది అనేసరికి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి శౌర్యం చూడడంతో ఈలోపు దశరథు శివనారాయణ ఇద్దరు కూడా వెళ్ళి హాస్పిటల్లో బిల్ మొత్తం కట్టేస్తారు. బిల్ మొత్తం అమౌంట్ మొత్తం కట్టేసి ఇంకా ఆపరేషన్ రెడీ చేసిన తర్వాత ఈలోపు జోష్నకి ఆ విషయం కాస్త తెలుస్తుంది. ఎందుకంటే హాస్పిటల్కి వీళ్ళందరూ రావడం ఇదంతా కాశీ ఫోన్ చేసి పారిజాతానికి పంపిస్తాడు. పంపించడంతో ఒక్కసారిగా అది చూసి పారిజాతం షాక్ అవుతుంది. ఏంటిది, వీళ్ళంతా హాస్పిటల్కి వెళ్ళారా? ఇంట్లో కనిపించకపోతే ఎక్కడికి వెళ్ళారా అనుకున్నాను. అసలు ఇదంతా ఎలా తెలిసిందే? శౌర్య హాస్పిటల్లో ఉందన్న విషయం వీళ్ళకి ఎలా తెలిసింది అనుకుంటూ ఉండగానే కాశీ ఉన్నాడు కదా, కాశీగాడు చెప్పుంటాడు అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం వెళ్తామా అని చెప్పాను. కానీ ఇప్పుడు కనుక మనం అక్కడికి వెళ్తే మనల్నే కొడతారు, మనం నిజం చెప్పలేదని. వాళ్ళ ముందు మన పరువు ఎందుకు తీసుకోవాలి, నోరు మూసుకుని ఇక్కడే ఉందాం అంటూ పారిజాతం జోష్న అక్కడే ఉండిపోతారు. ఇంకా వారం రోజులు గడిచిపోతుంది. ఆపరేషన్ అయిపోతుంది. ఇంకా ఇంటికి కూడా తీసుకువెళ్ళిపోతారు శౌర్యని. ఇంకా ఆ విషయం గురించి ఇంట్లో కూడా ఏం డిస్కషన్ చేయరు. ఏదైనా అంటే అటు తిరిగి అసలే దశరథికి జోష్న మీద కోపంగా ఉంది కదా, జోష్నను ఏమైనా అంటారేమోనని ఇంకా అక్కడ డిస్కషన్ కూడా పెంచరు. దాని గురించి అడగరు. వీళ్ళు కూడా వాళ్ళ గురించి ఏమీ చెప్పకుండానే సైలెంట్గా ఉండిపోతుంది. ఇంకా జోష్న ఒక రోజైతే బయటికి వెళ్తూ ఉండగా దీప కనిపించి ఏంటి దీప చాలా సంతోషంగా ఉన్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే జోష్న చెంప చెల్లు అనిపిస్తుంది దీప. అసలు ఈ దెబ్బ నిన్ను ఎప్పుడు కొట్టాలో చెప్పనా? హాస్పిటల్కి వచ్చినప్పుడే కొట్టాల్సింది. నువ్వు నా కూతురికి బాగానే ఉందని అబద్ధం చెప్పావంట కదా. నిజం తెలుసుకున్నా దేవుళ్ళు ముగ్గురు కూడా వచ్చి మాకు సహాయం చేశారు. మీరు రాకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను మాత్రం వదిలిపెడతాను అనుకున్నావా? నా బ్రతుకు తెరువుని నాశనం చేయాలనుకున్నావు. నా కూతుర్ని నాకు దూరం చేయాలనుకున్నావు. నా భర్తను నాకు దూరం చేయాలనుకున్నావు. ఎలా అయితేనే నీ కూతుర్ని బ్రతికించుకున్నావు కదా అని చెప్పాను. కానీ నా కూతుర్ని బ్రతికించుకున్నాను సరే, నువ్వెలా బ్రతుకుంటావో అది చూస్తానని. కానీ చంపేస్తావా అనగానే చంపేస్తాను అంటూ తను కూరగాయలు తీసుకొచ్చిన దాంట్లో కత్తి తీసి పట్టుకునేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. నిజంగానే చంపేస్తావా ఏంటి అని చెప్పాను. కానీ ఇంకొక్కసారి నా కుటుంబం జోలికి వచ్చినా, నా ఇంటి దరిదాపుల్లోకి వచ్చినా
చంపడానికి వెనక ముందు ఆలోచించును. అర్థమవుతుందా? చంపేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. నోరు మూసుకుని నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది. ఇంకొక్కసారి కార్తీక్ బాబు కావాలంటూ శౌర్య ప్రాణాలు తీస్తానంటూ నా కుటుంబం జోలికొచ్చినా, నా బ్రతుకు తెరువు నాశనం చేయాలని చూసినా మాత్రం నిలువులా చీరేస్తాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇంకప్పుడే కార్తీక్ వస్తాడు. ఏంటి దీప, ఇక్కడేంటి డిస్కషన్ అని చెప్పాను కానీ ఏమీ లేదు కార్తీక్ బాబు, మిమ్మల్ని కావాలని బేరం పెట్టింది కదా, అందుకనే బేరం పెట్టినందుకు గాను రివెంజ్ తీర్చుకోవడానికి ఇంకొకసారి దరిదాపుల్లోకి రావద్దు అని వార్నింగ్ ఇస్తున్నాను. మనుషులకైతే ఒక్కసారి చెప్తే సరిపోతుంది, పశువులు కదా, పశువులకి పదే పదే చెప్పినా వినిపించదు కదా, ఈ మనిషి అనే అనుకుంటున్నాను కానీ దీప అని చెప్పాను కానీ నోరు మూసేయ్, నోరెత్తేవంటే మాత్రం మర్యాదగా ఉండదు. నీ పని నువ్వు చూసుకుంటే బాగుంటుంది జోష్న. నా జోలికి వస్తే మాత్రం చాలా సాఫ్ట్గా కనిపించే దీపలో ఇంకొక కోణం నీకు బాగా తెలుసు, అది మాత్రం బయటికి తీసుకురావద్దు. ఈ మధ్య నీకు నా చేతి దెబ్బలు తక్కువగా తగులుతున్నట్టున్నాయి. మళ్ళీ మళ్ళీ కొట్టించుకోవాలనుకుంటే మా ఇంటి దరిదాపుల్లోకి రా. ఇంకొకసారి నా బ్రతుకు తెరువు ఏదైనా నాశనం చెయ్యాలని చూస్తే మాత్రం నేరుగా నీ ఇంటికి వచ్చి నీ తాత ముందే నీ విషయం చెప్తాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది. అది గనక జరిగితే తాత నన్ను అసహించుకుని CEO స్థానంలోంచి కూడా తీసేస్తాడు కదా అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది జోష్న. పదదీప, ఎలాంటి వాళ్ళతో మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకోకూడదు అంటూ దీపను భుజం మీద చేయి వేసుకుని మరీ కార్తీక్ తీసుకెళ్ళిపోతాడు. అవకాశం దొరికింది కదా వదిలేస్తావేమో అనుకున్నానే, కానీ వదిలేయకుండా మా బావనే పట్టుకుని ఉన్నావు. నిన్ను మాత్రం వదిలిపెట్టను, చంపేస్తాను అంటూ జోష్న కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి దాసు ఎప్పుడు స్పృహలోకి వస్తాడు? పూర్తి స్పృహలోకి వచ్చి దీపే ఇంటి వారసురాలన్న విషయం ఎప్పుడు బయటపడుతుంది? మరి అలా బయటపడిన రోజున జోష్న పరిస్థితి ఏంటి? ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.